హెల్త్ న్యూస్ మీకోసం. తీవ్రమైన అనారోగ్యంతో కాలేయం దెబ్బతిన్నప్పటికీ దాన్ని పునరుజ్జీవింపజేసే మందును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్ బయోనెస్ట్, తులసి థెరప్యూటిక్స్ అంకుర సంస్థ, నిమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు, పరిశోధకులు కనుగొన్నారు. ఈ మేరకు కొద్ది నెలలుగా వారు జంతువులపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ పరిశోధనను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ రీజనరేటివ్ మెడిసిన్ ఇటీవల ప్రచురించింది. దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడి చికిత్స మాత్రమే ప్రత్యామ్నాయం కాగా ఈ మందు కాలేయాన్ని పునరుజ్జీవింపజేయనుందని పరిశోధకులు తెలిపారు. దీనికి తులసి 28X అని పేరు పెట్టారు. ఈ మేరకు ప్రపంచంలోనే తొలిసారిగా మూలకణాలు, ఎక్సోజోములతో జంతువులకు చికిత్స చేశారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాక 2 ఏళ్లలో మందును అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. పరిశోధనలో భాగంగా కొన్ని జంతువుల్లో కృత్రిమంగా కాలేయ సమస్యను సృష్టించారు. ఆపై వాటిని 2 గుంపులుగా విభజించారు. ఒక గుంపులోని జంతువులకు సాధారణ మందుని ఇచ్చారు. వాటిలో 14% మాత్రమే కోలుకున్నాయి, 43% చనిపోయాయి. మిగిలినవి అనారోగ్యంతోనే ఉన్నాయి. రెండో గుంపులోని జంతువులకు పరిశోధకులు మూలకణాలు, ఎక్సోజోములతో కూడిన మందుని ఇవ్వగా ఒక్క జంతువు కూడా మరణించలేదు. 100కు 100% కోలుకున్నాయి. క్రమంగా వాటిలో కాలేయం పునరుజ్జీవం అయింది. అతి తక్కువ ఖర్చుతోనే బాధితులకు సాంత్వన కలిగించేందుకు ఈ మందును కనిపెట్టామని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధితో చనిపోతున్న వారిలో 20% మంది భారతీయులే. కామెర్లు, మద్యపానం, జీవనశైలి, పలు ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో కాలేయ సంబంధిత మరణాలు తగ్గించేందుకు పరిశోధనలు నిర్వహించి మందును కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు.